హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి రేపు త్వరలోనే రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో మా ప్లాటో యాజమాన్యం మీకు ఈ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర కాబట్టి అందుకే విద్యార్థులందరికీ ఎప్పటికప్పటి సమాచారం చేరవేస్తూ రేపు విద్యార్థుల విజయాల్లో భాగస్వాములుగా ఉండాలనే లక్ష్యంతో మా ప్లాటో యాజమాన్యం ఈరోజు మీ ముందుకు వస్తున్న సంఘటన సార్ వచ్చేసి సార్ మనం ముఖ్యంగా వచ్చేసారు అక్కడ ప్రధానంగా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చూడాలంటే వివిధ క్లాసెస్ కావాలంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి సార్ అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ త్వరలో WTO నూతన డైరెక్టర్ జనరల్గా విధులు స్వీకరించనున్న బాధ్యతలు సార్ ఇక్కడ బాధ్యతలను స్వీకరించనున్న నైజీరియా దేశముకు చెందిన ఓజీ నొకాంజో ఈవేళ ఈమె పేరు సార్ వచ్చేసి 1995 జనవరి 1న WTO ఏర్పడింది సార్. ప్రధాన కార్యాలయం జెనీవా నగరం సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి సభ్య దేశాల సంఖ్య 164 దేశాలు సార్. ఆఫ్ఘనిస్తాన్ 164వ దేశం సార్. ఇప్పటి వరకు 11 సార్లు WTO వాణిజ్య మంత్రుల సమావేశాన్ని నిర్వహించారు సార్. గతంలో WTO సార్ వచ్చేసి ఇక్కడ ఘాట్ అని పిలిచేది, జనరల్ అగ్రిమెంట్ టారిఫ్ అండ్ ట్రేడ్ అని పిలిచేది సార్. ఆ ఘాటు స్థానంలో ఏర్పడింది WTO సార్. ఒక WTO చరిత్రలో దాదాపు ఒక 3 years నుంచి WTO డైరెక్టర్ జనరల్ పదవి ఖాళీ అయిపోయింది. ట్రంప్ దక్షిణ కొరియా దేశానికి చెందిన ఒక ప్రతినిధి ప్రతిపాదిస్తే ఆ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టి ఒక ఆఫ్రికా ఖండం నుండి WTOకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి మరి వచ్చేసరి ఇక్కడ మన ప్రధానంగా ఈమె ఓంజీ నొకాంజీ ఈవేళ సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మరి ఈమె ఇక్కడ టుడే ఒక WTO త్వరలో నూతన డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించబోతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి WTO వాణిజ్య మంత్రుల సమావేశం జరుగుతుంది సార్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాల మధ్య వర్తక వాణిజ్య విధానాన్ని పెంపొందింప చేయడంలో
డబ్ల్యూటీఓ కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసింది. ఏ దేశమైతే వాణిజ్యపరంగా ముందుకు రాలేకపోతుందో, ఏ దేశమైతే వాణిజ్యపరంగా వెనుకబడితనంలో ఉందో, ఆ రంగాల అభివృద్ధి కోసం, ఆ రంగాల డెవలప్మెంట్ కావాల్సిన సబ్సిడీస్ అందిస్తూ వాణిజ్యపరంగా ముందుకు తీసుకురావడంలో డబ్ల్యూటీఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్ వచ్చేసి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి తను కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ జడ్జి అపీల్స్ విభాగం న్యాయవాదిగా డొనాల్డ్ ట్రంప్ ఈ విజయ్ శంకర్ను నియమిస్తే ఇతని నియామకం రద్దు చేశారు సార్. ఇక్కడ మొత్తం 30 మంది నియామకాలను రద్దు చేశారు సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక విజయ్ శంకర్ సార్ వచ్చేసి ఇతను కొలంబియా ఒక డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క జడ్జిగా ట్రంప్ నామినేట్ చేస్తే, ఒక సీనియర్ జడ్జి అని చెప్పి దాదాపు 2012 నుండి న్యాయశాఖలో వివిధ కేసుల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ పర్సన్, ఒక ప్రవాసీ భారతీయుడు. ఈయన నియామకం చెల్లదని చెప్పి మొత్తం ఈయనతో పాటు ట్రంప్ చేపట్టిన నియామకాల మొత్తాన్ని కూడా తిరిగి రద్దు చేస్తున్న వ్యక్తి జో బిడెన్ సార్. వచ్చేసి రేపటి పరీక్షలు నడుతుంది సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న విజయ్ శంకర్ ముఖ్య ఉద్దేశం ఏంది? ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్ విజయ్ శంకర్ గురించి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు ఒక ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ డే. ఒక మహిళల యొక్క జ్ఞానేంద్రియాల వైకల్యాల అభివృద్ధిపై ఈరోజు ప్రత్యేక రోజుగా గుర్తించింది ఫిబ్రవరి 6ను. 2003 నుండి యుఎన్ఓ ఈ రోజును గుర్తించింది సార్. వచ్చేసి ఈరోజు థీమ్ సార్ ఇక్కడ ప్రధానంగా మహిళల జ్ఞానేంద్రియాల వైకల్యం పైన అభివృద్ధి అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే, ఈ మహిళల్ని వచ్చేసి అక్కడ జ్ఞానేంద్రియాల పరంగా వైకల్యం పరంగా వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, వైద్య పరంగా అనేక రకాల సేవలు అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే 2003 నుండి ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి
ఫిబ్రవరి 6వ తేదీని ఒక జీరో టాలరెన్స్ డేగా మహిళలకు సంబంధించి స్పెసిఫిక్గా ఈ రోజును ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ వచ్చేసి. ఓకే సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా 2021 సంవత్సరం ఫిబ్రవరి 6 నాడు కలకత్తా కేంద్రముగా పరివర్తన్ రథయాత్ర కార్యక్రమాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. రేపు రాబోతున్న వెస్ట్ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో దాదాపు వచ్చేసి అక్కడ 23 ఏళ్ల పాటు జ్యోతి బాసు, 10 ఏళ్ల పాటు బుద్ధాదేవ్ భట్టాచార్య, 10 ఏళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, దాదాపు 8 సంవత్సరాల పాటు ఇక్కడ ఈ పార్టీని పరిపాలించారు. అక్కడ ప్రజల్లో మార్పు తేవాలి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలు ప్రజా స్వామ్యాన్ని బట్టి భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రజలు ఇలా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అమలు పరచలే, దీపం పథకాన్ని అమలు పరచలే, ఉజ్వల బీమా యోజన కార్యక్రమాన్ని అమలు పరచలే. ఈ ఎన్నో కార్యక్రమాలకి ప్రజలు దూరం చేస్తున్నారు. ఈ ప్రజల్లో మార్పు తీసుకురావాలి. మార్పు కోసమే, వెస్ట్ బెంగాల్ ప్రజల మార్పు కోసమే అందుకే ఈరోజు పరివర్తన్ రథయాత్ర కార్యక్రమాన్ని ఒక జేపీ నడ్డా ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి టుడే. ఓకే. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ ఫిబ్రవరి 6 నాడు అంగారక గ్రామం సంబంధించిన ఒక ఇమేజ్ని చైనాకు పంపించింది తియాన్వే-1 ఉపగ్రహ నౌక సార్ వచ్చేసి. ఇప్పటి వరకు అంగారక గ్రహం పైకి ఉపగ్రహాలు పంపిన వారంటే సార్ వచ్చేసి అమెరికా, రష్యా, మరొకటి ఇండియా సార్. ఒక 2013 సంవత్సరం నవంబర్ 5 నాడు పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా మనం మార్స్ ఆర్బిటర్ లేదా మంగళయాన్ పంపించాం. అది 2014 సెప్టెంబర్ 24 నాడు అంగారక గ్రహం మీదకి విజయవంతంగా ల్యాండ్ కావడం జరిగింది. ఇప్పటికీ అంగారక గ్రహం మీద ఉన్న అమెరికా ఉపగ్రహ నౌకలు స్పిరిట్, ఆపర్చునిటీ రోవర్, క్యూరియాసిటీ రోవర్, 2020 మార్స్ రోవర్, ఈ ఉపగ్రహ నౌకలు ఉన్నాయి సార్. మరి దీంతో పాటు సార్ ప్రధానంగా వచ్చేవి ఇదే కాకుండా సార్ మనకి ఇంకా ఎలా గుర్తుకు రావాలి సార్ అంటే ఒక 2020 సంవత్సరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పంపిన తొలి ఉపగ్రహ నౌక. ఏంటా తొలి ఉపగ్రహ నౌక సార్ అంటే వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ప్రోబ్ హోప్ సార్. ఒక చైనా 2020 సంవత్సరం జూలై 23 నాడు
అంగారక గ్రామంపై పంపిస్తే రేపు ఫిబ్రవరి 10వ తేదీన చైనా ఉపగ్రహ నౌక TNV-1 అంగారక గ్రామం మీదకి ల్యాండ్ కాబోతుంది. ల్యాండ్ కాబోతున్న తరుణంలో ఈరోజు ఒక అంగారక గ్రామానికి సంబంధించిన యొక్క ప్రత్యేక ఇమేజ్ని కూడా ఈరోజు పంపించిన సంఘటన సార్ వచ్చేసింది. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏ టైపులో బిట్టు అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఎలా అడిగినా కూడా. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 6 నాడు అమెరికా దేశానికి చెందిన ఫోర్బ్స్ వాణిజ్య పత్రిక వరల్డ్ లో 30 మంది యువ మేధావుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 13 మంది యువతులు ఉన్నారు. మన టిఎస్ రాష్ట్రం నుండి చోటు పొందిన యువతి కొత్తకోట కీర్తిరెడ్డి సార్ ఇక్కడ వచ్చేసి ఒక లండన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ సంస్థ నుండి మాస్టర్ డిగ్రీ పట్టా స్వీకరించి ఇలా సింగపూర్లో వివిధ కంపెనీలలో ఇలా వివిధ ఫార్మా కంపెనీలకి సిఇఓగా పనిచేస్తున్న వ్యక్తి ఈమె. ఇలా ప్రపంచంలో 30 మంది యువ మేధావుల జాబితాలో మన ఎంపీ కొత్తకోట దయాకర్ రెడ్డి కూతురైన ఈ కొత్తకోట కీర్తిరెడ్డికి చోటు లభించిన సంఘటన సార్ వచ్చేసి ఈ ఫోర్బ్స్ పత్రిక సార్ భారతదేశంలో ధనవంతుల జాబితాను, ప్రపంచంలో ధనవంతుల జాబితాను, ప్రపంచంలో మహిళా మేధావుల జాబితాను, ప్రపంచంలో ఓన్లీ మేధావుల జాబితాను కూడా ప్రకటిస్తుంది. ఒక అమెరికా దేశానికి చెందిన ప్రముఖ వాణిజ్య పత్రిక సార్ వచ్చేసి మనకి ఇది. ఇక్కడ నుండి మనకి ఏ టైపులు అడిగినా కూడా సార్ బిట్టును క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 12 ఏళ్ల నుండి ఈ ప్రపంచంలో మహిళా మేధావుల జాబితాలో వెరీ వెరీ పవర్ఫుల్ ఉమెన్ గా ఏంజెలా మోర్కెల్ను కూడా ఈ సంస్థ గుర్తిస్తున్న సంఘటన సార్ వచ్చేసింది. ఏ టైపులు అడిగినా కూడా బిట్టు ఈజీగా క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి మనం. అదేవిధంగా సార్ తమిళనాడు రాష్ట్రంలో 4 ఎకరాల స్థలంలో 3.6 కోట్ల రూపాయలతో శ్రీవారి దేవాలయం నిర్మాణంకు ఆమోదం సార్. దేశవ్యాప్తంగా
500 శ్రీవారి దేవాలయాలను నిర్మించడమే ప్రధాన లక్ష్యం సార్ టిటిడి ఎజెండా. ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సార్ కోట్లాది మంది భక్తులు కలిగిన శ్రీవారి దేవాలయం సార్. ఇలా సింగపూర్లో కానీ, ఇలా అమెరికాలో కానీ, మలేషియాలో కానీ, లండన్లో కానీ, వివిధ ప్రాంతాల్లో కూడా మన శ్రీవారి యొక్క విగ్రహాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి సార్. ఇంకా భక్తులకు దగ్గర కావాలనే లక్ష్యంతో భక్తులు వచ్చేసి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు భక్తులు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ దేశంలో సుమారు ఈ ఇయర్లో 500 టెంపుల్స్ కూడా నిర్మించాలనే లక్ష్యమే ఒక తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క ప్రధానమైన ఎజెండా సార్ వచ్చేసి సార్. సుమారు 2 మిలియన్స్ మంది ప్రజలకు గృహ అవసరాల కోసం మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఎనర్జీ సంస్థను నిర్మించడానికి ఆమోదం తెలపడం జరిగింది సార్. వచ్చేసి సార్ మన లక్ష్యం సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఈరోజు ప్రపంచంలో ఒక్కో దేశం పోటీ పడి ఎలక్ట్రిసిటీ నిర్మించడంలో, దేశ అభివృద్ధిలో ఎలక్ట్రిసిటీ అనే పాత్ర లేదు. ప్రతి రంగంలో ఎలక్ట్రిసిటీ పాత్ర ఉన్నది. అందుకే వచ్చేసి ఇక్కడ వచ్చేసి సముద్రంలో ఉన్న ద్వీపాల్లో ఇది ఒకటి సార్, డెన్మార్క్ ద్వీపం. ఇక్కడ ప్రజల యొక్క అవసరాల కోసం, మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఒక ఎనర్జీ మిషన్ కూడా నిర్మాణానికి ఈరోజు ఆమోదం తెలిపిన సంఘటన సార్. డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగ్ సార్. న్యూజిలాండ్ తర్వాత ఈ ప్రపంచంలో నో కరప్షన్ కంట్రీస్ డెన్మార్క్, న్యూజిలాండ్ దేశాలు సార్. అవినీతి రహితమైన దేశాలు సార్. హైయెస్ట్ కరప్షన్ అంటే సోమాలియా, సిరియా, ఉత్తర కొరియాలు. ఇండియా హైయెస్ట్ కరప్షన్లో 86వ స్థానంలో ఉంది. నో కరప్షన్స్ కంట్రీస్ ఇక్కడ డెన్మార్క్, న్యూజిలాండ్ దేశాలు సార్ వచ్చేసి ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. 2021 సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి సిఆర్పిఎఫ్ 88వ బెటాలియం ఆవిర్భావం వేడుకల సందర్భంగా 34 మంది మహిళా కమాండో కోబ్రాలు, శిక్షణ పూర్తి చేసుకొని
ఏపీ మహేశ్వరి ఒక సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో విధుల్లోకి చేరడం జరిగింది సార్. ఇప్పటికి సార్ వచ్చేసి 6 మహిళా బెటాలియం దళాలు సిఆర్పిఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నవి. ఈ మహిళా బెటాలియం సార్, ఈ మహిళా బెటాలియం ఛత్తీస్గఢ్, దంతేవాడ, సుక్మా, జిల్లాలో నక్సల్స్ కార్యక్రమాల నిర్మూలన లక్ష్యంగా పని చేయనున్నారు సార్. వచ్చేసి ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరి గ్రామంలో చారు మజుందార్ ఖాన్ సన్యుల్ నాయకత్వంలో ఏర్పాటైన నక్సలైట్ పార్టీ. ఒకప్పుడు మన పల్లెల్లో, మన గ్రామీణ ప్రాంతాల్లో అన్నలు వస్తున్నారంటే మన పెద్దలు వచ్చేసి అక్కడ కావలసిన అన్ని రకాలుగా వాళ్ళు తోడుగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ నక్సల్ శాఖ కార్యక్రమాలు అటు ప్రభుత్వాలకి, అటు పోలీసు బలగాలకి, నక్సల్స్ మధ్య అమాయకమైన గిరిజనులు కూడా నగిలిపోతున్న పరిస్థితి సార్. ఇలా గిరిజన కుటుంబాల యొక్క హక్కులు కోల్పోతున్నారు. ఇలా గిరిజనులు అటవీ ప్రాంతాల నుండి ఆయా రాజకీయ పార్టీల కుట్రతో ఇలా బయటికి వెళ్ళొస్తున్న పరిస్థితి కూడా ఉన్నది సార్. ఈరోజు ముఖ్యంగా సార్ ఒక 88వ సిఆర్పిఎఫ్ బెటాలియం దళము ఆవిర్భావ సందర్భంగా రేపు దంతేవాడ, సుక్మా జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాల యొక్క నిర్మూలన దిశగా ఇలా 38 మంది కమాండో కోబ్రాలు ఈ సిఆర్పిఎఫ్ బెటాలియం చేరిపోయిన సంఘటన. ఈ భారతదేశంలో అతిపెద్ద పోలీస్ వ్యవస్థ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ సార్. ఒక సిఆర్పిఎఫ్ సంస్థ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, సిఆర్పిఎఫ్ సంస్థ ఆధ్వర్యంలోనే ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కార్యకలాపాల నిర్మూలన కోసము ఆపరేషన్ గ్రీన్ అంటనే పేరుతో, ఆపరేషన్ గ్రీన్ అంటూ పేరుతో వీళ్ళు ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసింది. రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. ఈ మధ్యన 8 మహిళా కమాండో కోబ్రాలు ఎవరి కార్యకలాపాల లక్ష్యంగా 88వ బెటాలియన్లో చేరిపోయారు. ప్రజెంట్లీ సిఆర్పిఎఫ్ సంస్థ డైరెక్టర్ జనరల్ పేరేమిటి? ఈ సిఆర్పిఎఫ్ సంస్థకి ఈ మధ్యన డిఆర్డిఓ సంస్థ అందజేసిన అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించడానికి రక్షిత్ అనే ప్రత్యేక యాప్ను కూడా, ఒక రక్షిత్ అనే ప్రత్యేక అంబులెన్స్ను కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది సార్ సిఆర్పిఎఫ్ దళాల కోసం.
ఒక డిఆర్డిఓ ఆర్మీ కలిసి నిర్మించిన 9mm రైఫిల్, స్వదేశీ రైఫిల్, ఒక సిఆర్పిఎఫ్ బలగాల కోసం డిఆర్డిఓ సంస్థ నిర్మించిన ప్రధానంగా ఆ బైక్ అంబులెన్స్ అంటే రక్షిత్ బైక్ అంబులెన్స్ సార్. ఇక్కడ బైక్ అంబులెన్స్ సార్ ఇక్కడ. ఓకే, అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మేజర్గా సార్ (2021) ఫిబ్రవరి 5-6 తేదీల్లో ఇండియా, యూరోపియన్ యూనియన్ వాణిజ్యం, ఆర్థికం, పలు అంశాల పైన జాయింట్ కమిషన్ యొక్క సదస్సును నిర్వహించారు సార్. ఇక్కడ భారత్ నుండి ప్రాతినిధ్యం వహించిన వారు పీయూష్ గోయల్ సార్. 27 దేశాలు సార్ ప్రజెంట్లీ యూయూలో. 2020 జనవరి 31 నాడు బ్రిటన్ శాశ్వతంగా నిష్క్రమించింది సార్ ఇక్కడ నుంచి, బ్రిటన్ కంట్రీ. సార్ ఏంటి సార్ ఇక్కడ ప్రధానమైన ఎజెండా ఏంటి సార్ అంటే, ఈ ఆసియా ఖండంలో చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న కంట్రీ భారతదేశం సార్. భారతదేశంతో వర్తక వాణిజ్యంలో కానీ, ఆర్థిక పరంగా కానీ, వివిధ అంశాల పరంగా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎగుమతుల దిగుమతుల విషయంలో కానీ ప్రజెంట్లీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పలు అంశాలపై చర్చించడం జరిగింది. యూరోపియన్ యూనియన్ సంస్థ తరపున ఆ సంస్థ ఉప డైరెక్టర్ జనరల్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సంఘటన. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరోపియన్ దేశాలు ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతం ఉంది, ఎక్కడ ఏ దేశం ఉందో ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా అన్వేషించింది కూడా యూరోపియన్ దేశాలే. ఇలా ప్రపంచంలో అగ్రరాజ్యంగా చలాయిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు ఇది బ్రిటిష్ వారి యొక్క వలస ప్రాంతమే. అలాంటి పరిస్థితుల్లో ఓ యూరోపియన్ ప్రజల్లారా, ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఖండంగా ముందుకెళ్లాలంటే ఆర్థిక ఐరోపా అనే పేరుతో 1958 జనవరి 1న ఏర్పడింది. ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఇక ఆర్థిక రంగమే కాదు, అన్ని రంగాల్లో కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి ఆర్థిక అనే పదాన్ని వదిలేసి ఇది యూరోపియన్ యూనియన్గా మారిపోయిన ఒక సంఘటన సార్. ప్రజెంట్లీ 27 కంట్రీస్ ఉన్నాయి. బ్రిటన్ ఈ మధ్యనే ఒక రెఫరెండం లేదా బ్రిగేజ్ ద్వారా ఈ సంస్థ నుండి బ్రిటన్ వెళ్ళిపోయిన తర్వాత 27 కంట్రీస్ ఉన్నాయి. ఇలా భారతదేశం యూరోపియన్ దేశాలకి వాణిజ్య పరంగా ప్రధానమైన కంట్రీ సార్ వచ్చేసి, ప్రధానమైన భాగస్వామ్యం యొక్క భారతదేశం వచ్చేసి. అందుకే ఈ అంశాలపై చర్చించిన యొక్క సంఘటన సార్.
దీంతో పాటు సార్ ప్రధానంగా ఈ సంస్థ ఉమ్మడి కరెన్సీ యూరో కరెన్సీ సార్. ఒక యూరో కరెన్సీ దాదాపు ప్రజెంట్లీ 19 దేశాల్లో అమల్లో ఉంది సార్ యూరో కరెన్సీ. రెండు దేశాలు నిరాకరించినవి సార్ ఈ కరెన్సీని. 6 దేశాలు అమలు నున్నవి సార్ వచ్చేసి. ఒక 2002 సంవత్సరం జనవరి 1 నుండి యూరో కరెన్సీ అమల్లోకి వచ్చింది సార్ ఈ కరెన్సీ ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి కదా సార్ ఈరోజు ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 6 నాడు చెన్నై నగరంలో చిదంబరం స్టేడియంలో భారత జట్టు పైన జో రూట్ 100వ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్ సార్ వచ్చేసి ఇక్కడ జో రూట్ 218 పరుగులు సార్. మన నదీం బౌలింగ్ లో అవుట్ కావడం జరిగింది సార్. ఒక ఇంగ్లాండ్ చరిత్రలో ఒక తొలి ఇంగ్లాండ్ క్రికెటర్ ఒక టెస్ట్ లో డబుల్ సెంచరీ చేయడం ఇదే ఫస్ట్ టైం. 100వ టెస్ట్ మ్యాచ్లో అరుదైన రికార్డు సృష్టించాడు ఈరోజు ఈయన జో రూట్ సార్ వచ్చేసి. ఈరోజు భారత్ ఇంగ్లాండ్ల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ నడుస్తున్న సంఘటన. ఈ భారతదేశం తొలి టెస్ట్ మ్యాచ్ అని కూడా ఆడింది కూడా సార్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లాండ్ జట్టుతో మనం ఆడాం తొలిసారిగా. 600 టెస్ట్ మ్యాచ్ 2018లో మన న్యూజిలాండ్తో ఆడాం. రేపు పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ పరంగా సార్ ఇక్కడ ఎలా మనకు అడుగుతారు సార్ అంటే 100వ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్ టుడే వచ్చేసి ఫ్రెండ్స్. ఈ బిట్ లేని పేపర్ ఉండవు సార్. ఈసారి కరెంట్ పాలిటీ పరంగా ఇంపార్టెంట్ బిట్ సార్ వచ్చేసి 2021 సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి గుజరాత్ హైకోర్టు 60 సంవత్సరాల వేడుకలను నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సార్ వచ్చేసి ఇక్కడ. సార్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులు కేంద్ర
న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టు జడ్జి ఎంఆర్ షా, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్ పాల్గొన్నారు సార్. వచ్చేసి పాల్గొన్నారు సార్. సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రజెంట్లీ వచ్చేసి దేశంలో న్యాయ వ్యవస్థ ఇప్పటికీ దేశంలో 18,000 కోట్లను సార్ ఇక్కడ అంటే కోట్లను కంప్యూటరీకరణ చేయడం జరిగింది సార్. వచ్చేసి న్యాయ వ్యవస్థ ప్రజలకి న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉండాలని ప్రజలకు కావలసిన తీర్పులు ఇవ్వడంలో ఎల్లవేళ న్యాయస్థానం ముందుకుండాలి. ఇలా ప్రజలు వచ్చేసి ఇక్కడ కోర్టులకు రావాలంటే భయపడకూడదు. కోర్టులకు వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది. కోర్టుల తీర్పును గౌరవించాలి. ఆయా ప్రభుత్వాలు గౌరవించలేకపోతున్నాయి. ఆ యొక్క చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదని చెప్పి ఇలా గుజరాత్ హైకోర్టు యొక్క 60 సంవత్సరాల ఆవిర్భావ వేడుకల్లో నరేంద్ర మోడీ ప్రసంగించిన సంఘటన సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతారు సార్. ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ, ఈ మధ్యన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ కుమార్ గోస్వామి, ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పంకజ్ మిట్టల్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జితేంద్ర కుమార్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుగా. ఇది లేటెస్ట్ రేపు కరెంటు పాలిటీ పరంగా ఇంపార్టెంట్ సార్. కరెంటు పాలిటీ పరంగా అడగబోతా బిట్లు సార్. రేపు త్వరలో ఏప్రిల్ మేలో జరగబోతున్న అస్సాం, కేరళ, తమిళనాడు ఇక్కడ జరగబోతున్న ఎలక్షన్ సార్. వెస్ట్ బెంగాల్ ఈ శాసనసభ ఎన్నికల దృష్టిలో పెట్టుకోవాలి సార్. వీటిపైన కూడా బిట్ అడుగుతారు సార్. వచ్చేసి దాంతోపాటు సార్ ప్రధానంగా ఈ మధ్య కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆయా తీర్పులపై కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి సార్. ఆయా తీర్పులు, ప్రముఖుల న్యాయస్థానాల యొక్క నియామకాలు, న్యాయస్థానంలో డిజైన్ అంటే కంప్యూటరీకరణ, ఇలాంటి అంశాల మీద ప్రధానంగా మీరు ఫోకస్ చేసుకుంటే రేపు కరెంటు పాలిటీ పరంగా ఏ టైపులో అడిగినా కూడా బిట్టు మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు సార్. వచ్చేసి ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఇక్కడి నుంచి ఈరోజు WTO న్యూ డైరెక్టర్ జనరల్ కానీ, విజయ్ శంకర్ యొక్క నియామకం కొట్టివేత కానీ, అదేవిధంగా సార్ ఒక జో రూట్ యొక్క డబుల్ సెంచరీ కానీ, ఇలా గుజరాత్ హైకోర్టు యొక్క 60 ఏళ్ల యొక్క వేడుకలు కానీ, దాంతోపాటు ఇండియా యూరోపియన్ యూనియన్ జాయింట్ కమిషన్ మీటింగ్ కానీ, వీటి మీద ప్రధానంగా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఏ టైపులు అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఇక్కడి నుంచి వచ్చేసి ఏ లెవెల్లో అడిగినా కూడా అది సార్ మా ప్లాటో మీకు అందిస్తుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి, మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి,
షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. మీరు ఆరాధిస్తే మేము ముందుకు వస్తాం. మీకు కావాల్సిన సబ్జెక్ట్ మేము అందించగలుగుతాం. నువ్వు బయట ఏది చదవలసిన అవసరం లేదు సార్. టోటల్ మా ప్లాటో క్లాసెస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ, కరెంట్ అఫైర్ జీకే కానీ ఎక్కడైనా మీరు ఛాలెంజ్ చేసుకోండి సార్. ఎక్కడైనా కూడా ఈ 2 రాష్ట్రాల్లో క్వాలిటీ ఫ్యాకల్టీ తో చెప్పించి విద్యార్థులకు రేపు న్యాయం జరిగేలా చూసేది మా ప్లాటో యాజమాన్యం సార్. అందుకే ఎందుకు సార్ అంటే ఆఫ్లైన్కి ఆన్లైన్ తేడా సార్. ఆన్లైన్లో పదే నీకు డౌట్, ఎక్కడ డౌట్ వస్తే అక్కడ వినొచ్చు, ఎన్నిసార్లు వినొచ్చు. ఆఫ్లైన్లో ఒక మాస్టర్ వస్తాడు, టాపిక్ చెప్పి వెళ్ళిపోతాడు, కథ. కానీ నువ్వు పదే అనేక సార్లు కూడా నువ్వు వినగలుగుతావు సార్ వచ్చేసి ఇక్కడి నుంచి ఆఫ్లైన్. అందుకే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త చదవాలి సార్. మీరు చాలా జాగ్రత్త ముందుకు పోవాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్ వచ్చేసి. ఓకే, ఏ టైపులు అడిగినా కూడా సార్ నువ్వు ఒక విజేతగా ఉండాలి. అదే మా ప్లాటో యాజమాన్యం కోరుకునేది సార్. మీరందరూ ఇప్పుడు విజేతగా మిమ్మల్ని చూడాలి సార్. ఈసారి 600 అయినా ఒక విజేతగా ఉండాలి సార్ నువ్వు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.